ప్రతి ఎకరానికి సాగునీరు అందించేలా అధికారులు, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. రామచంద్రపురంలో ఇరిగేషన్, డ్రైన్ అధికారులు, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు రైతులతో సాగునీటి ఎద్దడి తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ప్రస్తుతం పంట పొలాల ఇనిక దశలో ఉన్నాయని, సాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రతి ఎకరానికి సాగునీరు అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఏ ఒక్క ఎకరం కూడా ఎండడానికి వీల్లేదన్నారు. గతంలో డ్రైనేజీలు, కాలువలను పట్టించుకోలేకపోవడంతో గుర్రపు డెక్క, పూడికతో నిండి అధ్వానంగా తయారయ్యాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డ్రైనేజీలు, కాలువలను బాగు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. త్వరలోనే రైతులకు అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడి సాయం అందించే విధంగా నిధులు విడుదల చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ముఖ్యంగా ఏది పట్టించుకోకుండా వదిలేయడం వల్ల పనులు ఎంత ఎక్కువ ఉన్నప్పటికీ అధిగమించి అధికారులు వీళ్ళు అధికారుల పనితీరు కూడా మెరుగ్గానే ఉంది. కాకపోతే కొన్ని చోట్ల ఈ వాటర్ అనేది అందకపోవడం వల్ల ఈనే దశలో ఉన్నప్పుడు ఈ యొక్క పూర్తిగా రైతు నాశనం అయిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి అదేవిధంగా ఏదైతే రైతు 10 ఏళ్ళు మట్టిలో ఆయన 10 ఏళ్ళు పెడితేనే మన 5 ఏళ్ళు నోట్లో పెడతాయి. మరి ఆ 10 ఏళ్ళు పెట్టే పరిస్థితి ఇటు అధికారులు అలాగే డీసీలు కూడా పనిచేయవలసిన పరిస్థితి ఉంది. ఇటు డీసీలు ఇటు రైతులకి ఇటు అధికారులకి మధ్యన ఓడలా పనిచేయవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. మనం పనిచేస్తుంది ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ముఖ్యంగా రైతే రాజుగా చూడాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఎన్డీఏ కూటమి పూర్తి చిత్తశుద్ధితో ఉంది. కాబట్టి ముఖ్యంగా మన డీసీలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పూర్తిగా అక్కడ సమస్యలు గుర్తించి నీరు ఏ ఎకరానికి నీరు అందట్లేదు అనేది గుర్తించి అధికారుల చేత పనిచేయవలసింది చేయించవలసిన బాధ్యత పూర్తిగా డీసీల మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. గత